ప్రైజ్లో మిన్ను. ప్రైజ్ లార్డ్ విన్ను. నేను రక్షించిన వాళ్ళ సంతోషంగా విన్ను. నేనే అదే అనుకుంటున్నా మిన్ను. ప్రైజ్ లార్డ్ అభి. ప్రైజ్ లార్డ్. హాయ్ విను, బాగున్నావా? ప్రైజ్ లార్డ్. అయి ప్రేమ్ బాగున్నావా? ప్రైజ్ లార్డ్. నేను బాగున్నాను. నేను బాగానే ఉన్నాను. నేను రక్షించిన మన ముగ్గురు ఎలా ఉన్నంటే అది దేవుని కృప. మన ముగ్గురు ఇంకా అనేక ఆత్మలు రక్షిద్దాం. సరే వెళ్దాం పదండి. చర్చికి టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలి. అరే ఇటు రారా బాయ్. ఆడంటే అక్కడ పిలుస్తున్నాడు ఏంట్రా? గెట్లున్నావు? బాగానే ఉన్నారా? ఆ సంగతి పక్కకు నువ్వులే కానీ మన కాలేజీలో మస్తు అందగాడు ఎవర్రా? ఎవర్రా? ఏ అందుకని ఆలోచిస్తావారా? నేనేరా సీమే కండల్. ఏంట్రా ఇంత పెట్టుకున్నా? అరే ఏమనుకున్నావురా బాయ్? నొక్కు, 6 ప్యాక్ ఉందిరా బాయ్, నొక్కు. నొక్కురా. రాయిలాగా ఉన్నాయి కదరా, నీవు రాయిలాగే ఉన్నాయి కదరా. జిమ్ముకు పోతున్నావురా బాయ్? జిమ్ముకు పోతే పోర్లు అందరూ వెనక వస్తారు. నువ్వురా మాతోటి. అయినా ఏంద్రా ఈ బొక్కలేంద్రా బాయ్? రారా జిమ్ముకి, మాకు మస్తు పనులు ఉన్నాయి, మేము పోతున్నాం. సరే ఆలోచించుకొని చెప్పు మరి. బా ఏంట్రా ఇడు చీకేసి నాటికేలా ఉన్నాడు, ఎప్పుడేం జున్ను ముక్కులా తయారయ్యాడు. ఇప్పుడు ఆడు 6 ప్యాక్ వచ్చింది, 8 ప్యాక్ వచ్చేసి నేనేమో ఊరికి ముందే రక్షణ పొందేసా. చర్చికి వెళ్తే అది చేయొద్దంటారు, ఇది చేయొద్దంటారు, అది చేయొద్దంట. ఇంకా నేనేం చేయను, తొందరపడి రక్షణ పొందేసానేమో, లేకపోతే నాకు 6 ప్యాక్ వచ్చేది. బెట్టింగ్ బాబుకి జై, బెట్టింగ్ బాబుకి జై, బెట్టింగ్ బాబుకి జై, బెట్టింగ్ బాబుకి జై. బెట్టింగ్ బాబుకి. కూర్చేయండిరా, కూర్చి తుడిచారా? అమ్మా ఏంటి ఈరోజు పని? ఈరోజు ఏమన్నా? క్రికెట్. క్రికెటా? ఓపెన్ చేయి. అబ్బా ఇంకోండి బాస్, ఈడవడరా కొత్తగా ఉన్నాడు కదా. కెండ్రిక్ అంట కొత్తగా వచ్చాడు. ఏమన్నారా? కెండ్రిక్. ఆహా ఏమోలే. సర్లే, చూడ్డానికి కుర్రాడు మంచి ఊపి మీద ఉన్నాడు. సర్లే పెట్టి 4. బాస్ కొత్తగా వచ్చాడు బాస్. ఏ విజయవాడ కింగ్కి చెప్తున్నావారు నువ్వు? బెట్టింగ్ కింగ్ ఎక్కడ? పక్కెళ్ళి ఆడుకోమ్మా. సరే బాస్. బాస్ 4 పెట్టినా 6 పెట్టినా బాస్? 6 బెటరా? సార్ బాస్ మనకి 150,000 వచ్చినాయి బాస్. బాస్ మనకి ₹1,00,000 వచ్చేసాయి బాస్. అరే లక్షల గురించి నాకెందుకు చెప్తారా? నేను కోట్లో బిజినెస్ చేశాను రా. అరే విజయవాడ మొత్తాన్ని ప్రకాశం బ్యారేజ్ కట్టిందే నేను. అని మీరేంట్రా నాకు చెప్తారు? పప్పులల్లే ఉన్నారు ఇద్దరు. నేను ప్రకాశం బ్యారేజ్ మీద మీకు చేరేసి కూర్చోబెడతామంటే ఇద్దరు నా కాళ్ళ కింద ఉంటానంటారు. ఏంట్రా ఎట్లా ఉన్నారు మీరిద్దరు? బాగుపడండి రా కొంచెమైనా. చిచ్చి ఏంటి ఎట్లా తయారయ్యారా? ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏ ప్రేమ్, ఏంటి ప్రేమ్ ఎట్లా వచ్చావు? అసలు ఏంటి సంగతి? ఏమీ లేదు, నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా కానీ ఏంటి అవతారం? నేను రక్షణ పొందా. ఏంటదే? రక్షణ అంటే ఏంటి? నేను చర్చికి వెళ్ళి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నా. అయ్యా ఈడు మారిపోయాడు. అయ్యా నాకు డౌట్, మీరు అక్కడ దానికి వెళ్ళి సాధించింది ఏముంది? నేను చూడు బెట్టి కింగ్ని అయ్యా, ఇదిగో వాచ్ ఆడుతున్నా, కోటు కింద బూట్లు కూడా ఉన్నాయి. ఏంటి నా రేంజ్ అంటున్నావు? నేనేమనుకుంటున్నావు? దిమాగ్ పెట్టి ఆలోచించరా. బతుకు ఒకటే రా, ఎంజాయ్ చేయాలరా బతుకుని. నీదేం బతుకురా, నాలాగుండరా, ఎంజాయ్ చేయి. ఇప్పుడు నెలకి నేను లక్షలు సంపాదించిన, కోట్లకు కూడా వచ్చేస్తాయి కొన్ని సంవత్సరాలు అయితే. దిమాగ్ పెట్టి ఆలోచించే. నాకు చూడు 2 బాడీ గార్డులు ఉన్నారు, నాకంటే ఒక రేంజ్ ఉండాల్సినది. ఏంటి ఎట్టా తయారయ్యో? సర్లే దిమాగ్ పెట్టి ఆలోచించు. బాస్ టైం అవుతుంది బాస్, వెళ్దామా కిక్కి? సర్లే కానివ్వండి. ఏయ్ ఏదిరా? బెట్టింగ్ బాబుకి జై, బెట్టింగ్ బాబుకి జై, బెట్టింగ్ బాబుకి జై, బెట్టింగ్ బాబుకి జై. ఏంటి వీడు గంటకి ₹1,00,000 సంపాదిస్తున్నాడా? మా ఇంట్లో 10,000 ఫీజు కడతాకి 2-3 నెలల నుంచి అల్లాడిపోతున్నారు. ఏంటి వీడు గంటకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు? నా కాళ్ళ కింద ఉన్న చూడు నా తలపైకి వెళ్ళిపోయాడు. చీ, అనవసరంగా బాప్తిసం తీసుకున్నాను. చా. ఏ సంతోష్, పొద్దున్నే లేచి ఎవడు మొహం చూసి ఏడు తగిలేడు. ఏంటి ఏదో గొణుగుతున్నావేంటి? ఏం లేదురా, ఎలా ఉన్నా? బాగానే ఉన్నా కానీ చర్చికి రావట్లేదు ఏంటి అసలు నువ్వు? చర్చిగా వద్దాం అనుకుంటున్నారా? కుదరట్లా. నాకు గేమ్స్ ఉంటాయి, గేమ్లో ఆడడానికి వెళ్తున్నా. అయ్యేమో ఆదివారాలే పెడుతున్నారు. ఎలా రావాలో అసలు టైం దొరకట్లా. వద్దాం అనుకుంటున్నా కానీ టైం దొరకట్లా. అయినా నువ్వేంటారు ప్రతి ఆదివారం వెళ్తున్నావు? నా ఎందుకు అసలు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? నాకులా గేమ్స్కి వచ్చావు అనుకో, మంచి డబ్బులు వస్తే మనీ అర్న్ చేసుకోవచ్చు. అసలు ఫ్యూచర్ సూపర్ ఉంటుంది తెలుసా? నీకేమో అసలు ఏంటి ఎలా చేస్తున్నావు? ఇప్పుడు నాతో పాటు వచ్చావు అనుకో, మంచిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అర్థమైందా?
నా ఆటోగ్రాఫ్ కోసం వెనకాల క్యూ కడతాడు తెలుసా, అంత ఫ్యూచర్ ఉంటుంది. నీకేం తెలుసు? సరే ఆలోచించుకుని చెప్పు. సరేరా. అరే నరేష్ ఏంట్రా ఇలా అయిపోయావు? అరే ఏం చెప్పండి రా బాయ్, 12 పాస్ కోసం ట్రై చేసి స్టిరాయిడ్స్ వాడి నడుము పడిపోయిందిరా. మీ దేవుడు మంచోడు కదా, నా గురించి ప్రార్థన చేయరా. అరే నేను నీ ఇలా 6 ప్యాక్ తెచ్చుకున్నాను అనుకున్నా కదరా, కానీ దేవుడు అప్పుడు నన్ను వాడుకున్నా కాబట్టి నేను ఇలా ఉన్నా. అరే నీ సంగతి ఏంట్రా, అప్పుడు ఇలా 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 అన్నావు కదరా. ఇదంతా కామన్ అన్న, ఇదంతా జెల్లీయే. హాయ్ అంకుల్ గారు, అన్నారు బాగున్నారా? బాగున్నానయ్యా, ఎలా ఉన్నావయ్యా? నేను బాగున్నాను అంకుల్. ఆడ ఏం చేస్తున్నాడు? అప్పుడు 1,00,000 సంపాదించాడు, ఇప్పుడు కోట్లు సంపాదించుంటాడుగా. ఏం సంపాదించడం అయ్యా, 4 కోట్లు అప్పు పెట్టాడయ్యా. 4 కోట్ల అప్పు గురించి నాకున్న 4 ఇల్లులు, ఉన్న 4 మంగళసూత్రాలు అన్నీ అమ్మేశానయ్యా. సరే అంకుల్, ఇప్పుడు ఏం చేస్తాడు అంకుల్ గారు? ఏం చేస్తున్నాడో తెలియదయ్యా మాకు కూడా. వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదయ్యా వాడు అసలు. ఇప్పుడు ఏం చేస్తాడు అంకుల్ గారు? కొద్దిగా మీరైనా చూడండి, మాకు కూడా తెలియదయ్యా అసలు, మా మాట వింటలేదయ్యా. మీరైనా కొద్దిగా పట్టించుకుని చూడండి అయ్యా. సరే మీరేం బాధపడము అంకుల్ గారు, నేను మీ వాడి కోసం ప్రార్థన చేస్తాను అంకుల్ గారు. మీ 4 మంగళసూత్రాలు మీకు వచ్చేస్తాయి అంకుల్ గారు, మీరేం బాధపడము. వాడిని వచ్చేదని చర్చి తీసిరాను అంకుల్ గారు. సరే అయ్యా, తీసుకొస్తానయ్యా, జాగ్రత్తగా ఉండండి. సరే అయ్యా. హాయ్ అభిలాష్. ఏంట్రా ఇలా వచ్చావేంట్రా? ఎలా ఉన్నారా? బాగానే ఉన్నా కానీ ఏంటి ఇలా వచ్చావు నువ్వు? అంటే నీ దగ్గర హెచ్చులకు పోయి గర్వం పోయి అన్నీ చెప్పే కదరా, అవన్నీ నిరాశ అయినరా. వాళ్ళు నాకంటే 5 లక్షలు ఎక్కువ ఇచ్చాడని జాయిన్ చేసుకుని నన్ను పక్కకు తోస్తారా, నన్ను మరీ హీనంగా చూశారురా. అసలు ఏం చేయాలో అర్థం కాలేదురా. మీ దేవుడు అన్నీ చేస్తారని నువ్వు చెప్పావు కదరా. అయినా నేను అంత డబ్బులు ఇచ్చి అన్నీ చేసినా సరే నన్ను నీ దగ్గర హెచ్చులకు పోయి వెనకాల గర్వంగా ఆటోగ్రాఫ్ కోసం వాటి కోసం వస్తారనుకుంటే మా ఇంటి చుట్టూ అప్పులలో తిరుగుతున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. మీ దేవుడి దగ్గరికి వస్తే అన్నీ చేస్తారని చెప్పావు కదరా, నన్ను కూడా మీ చర్చికి తీసుకెళ్తావా? సరే పారా. అర్థమైందండి స్కిట్. ఏమీ లేదు, జస్ట్ మేజర్గా యవనంగా ఉన్నప్పుడే మ్యాక్సిమం అందరూ రక్షించబడతాం. ఇంచుమించుగా నేను కూడా 2014లోనే రక్షించబడ్డాను. ఇంచుమించుగా వీళ్ళకి వచ్చిన అన్ని టెంప్టేషన్స్ అన్నీ నాకు వచ్చాయి. నేను అప్పుడు పడిపోయాను, తర్వాత వీళ్ళు పడిపోలేదు. రక్షణ విలువ, యాక్చువల్గా రక్షణ విలువ అంటే మనకు స్టార్టింగ్లో బాగానే ఉండేది. 6 ప్యాక్ 8 ప్యాక్ చూస్తే బాగానే ఉంటాయి. తర్వాత చివరిలో చూస్తే ఆ రోజుల్లో వాళ్ళని చూసి అబ్బా వీళ్ళలాగా ఉండాలిరా, మేము అసలు దేనికి పనికిరాను, నేను వేస్ట్ అనుకుని నేను ఇంచుమించు ఆ డైలాగ్ నాదే, నా సొంత డైలాగ్ అది. తర్వాత చూసి ఇప్పుడు ఈ ఇయర్లో చూస్తూ ఉంటుంటే వాళ్ళని చూసి ప్రభా చాలా థ్యాంక్స్ ప్రభా, యాక్చువల్గా మీరంటే నాకేం తెలియకపోయినా సరే రక్షించుకున్నారు, అయినా సరే మీరు నన్ను నిలబెట్టుకుని ఇక్కడ ఇలా నిలబెట్టుకున్నారు, ఒక సంతోషంగా నిలబెట్టారు, చాలా థ్యాంక్స్ ప్రభా అని చెప్పేసి సాక్షి విలువ యాక్చువల్గా అది. ఇంకా సండే స్కూల్లో విషయంలో కూడా ఇంకా అది నా పిల్లలు అని చెప్పం కాదు, మా సొంత తమ్ముళ్ళు అనుకోవడమే. ఎందుకంటే ఇన్ కేస్ నేను చెప్పినా చెప్పకపోయినా, ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా కోప్పడినా, ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఏమైనా ఇన్ కేస్ వాళ్ళు నిస్కిచ్చారనుకోండి, నేను 5 minutes ఆగిపోతా. ఎందుకంటే నాకు చెప్పడం ఆగిపోతే వాళ్ళే రిలీజ్ అరే ఆగండి రా సార్, నేను నాకు కోపం వచ్చింది, లేకపోతే అనే ఆగండి రా, నీకు ఏం చెప్పడం రావట్లేదు ఆగండి రా అని చెప్పేసి కామెడీ చేస్తాడు అనమాట. అలాగే మేము కూడా యాక్చువల్గా నేను నేర్చుకుంటూ వాళ్ళకి చెప్పాము. సండే స్కూల్ అప్ చెప్పేటప్పుడు కూడా ప్రభుని ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ స్టోరీస్ చెప్పడం అవన్నీ నాకు అంత రావు కదా, ఏం చేయాలంటే ప్రభు నాకు చెప్పింది ఏంటంటే నువ్వు నాకు ఎంత బాధ పెట్టావు వాళ్ళకి చెప్పు అని చెప్పేసి అన్నాడు. ఒక విధంగా నేను తలదించుకున్నాను, అది మీకు చెప్పాలంటే అదే. అందుకే యాక్చువల్గా పిల్లలకు కూడా అదే చెప్తాను. ఎందుకంటే దేవునికి ఇష్టమైనవి ఏంటివి, ఇష్టం కానివి ఏంటి చెప్పాలి, పిల్లలకి అది తెలుసుకోవాలి కదా. ఎందుకంటే దేవునికి ఇష్టమైనవి చేస్తే చాలు, దేవుడు ఖచ్చితంగా మనతోనే ఉంటాడు, విడిచిపెట్టాడు. కాబట్టి ఆ పిల్లలకు అదే నేర్పిస్తున్నాను. మా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయండి. పిల్లలు మంచి పెద్దలు అవుతున్నారు, మీరందరూ ప్రార్థన చేస్తే ఇలాంటివి చాలా ఉంటాయి, మీకు తెలియనివేం కాదు. ప్రార్థన చేస్తే మీ ప్రార్థన మాకు చాలా అవసరం. అందులోనూ మీకు డైలీ సండే స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు ఏంటని మీరు అసలు తీసుకోండి. ఎందుకంటే 24/7 ఈ ఇయర్స్లో ఈ హవర్స్లో మా దగ్గర ఉండేది ఓన్లీ 2 hours మాత్రమే సండే స్కూల్ ఉంటారు, మిగతావన్నీ ఇంట్లోనే ఉంటారు. ఫస్ట్ టీచర్ మా మదర్సే కాబట్టి మీరు మీ ప్రార్థన తర్వాత మీరు ఏం చేస్తున్నారు అని, ఏం చెప్తున్నారు ఏంటని పిల్లల్ని అడగండి.
ఫస్ట్ సండే స్కూల్కి ఒక బుక్ ఉండిద్ది. ప్రతిరోజు ఖండత్వాక్యాల బుక్ మీరు డైరీ ఎలా చేస్తారో ప్రతి వీక్గా బుక్ ఓపెన్ చేసి చూడండి. చూసి ఖండత్వాక్యం ఏం చెప్తున్నారు ఏంటని. జాషువన్నను చూస్తే అప్పుడప్పుడు నాకు బాధ వేసిద్ది. ఎందుకంటే కొంచెం ఏమన్నా నోరు తిరగని ఖండత్వాక్యం వస్తే వెంటనే జాషువన్న ఫోన్ వచ్చేసిద్ది. నాకు ఇప్పటికి రాలేదు ఫోన్. ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాను. నాకు కూడా అలాంటి ఫోన్ రావాలని ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్. దేవుని స్తోత్రం. అయ్యగారు అమ్మగారికి వందనాలు.